ఒక చిన్న గ్రామంలో నిహారిక అనే 6 ఏళ్ల చిన్నారి తన నాయనమ్మతో కలిసి ఉండేది. ఆమెకు ఆడుకోవడం, మాయాజాల ప్రపంచాన్ని ఊహించుకోవడం, అంతులేని ప్రశ్నలు అడగడం చాలా ఇష్టం. ఒకరోజు నాయనమ్మ ఆమెను ఒక పాత గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ పాత ట్రంకులు, మర్చిపోయిన బొమ్మల మధ్య నిహారికకు ఒక వుడ్తో చేసిన గుర్రం దొరికింది. అందంగా ఉంది, కానీ కొంచెం పాడైపోయింది. కానీ దానికి చిన్న రెక్కలు మరియు అందమైన కళంకలతో కన్నులు ఉన్నాయి. ఇది ఓ బొమ్మ కాదు, నాయనమ్మ కన్నుల్లో మెరిసే వెలుగుతో పలికింది. ఈ గుర్రం ఎగురగలదు. కాని నీవు నిజంగా నమ్మినప్పుడు మాత్రమే. నిహారిక కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. ఆ రాత్రి నిహారిక ఆ బొమ్మను తన గదికి తీసుకెళ్ళింది. ప్రేమగా పట్టుకుని దాన్ని చూస్తూ నిదానంగా చెప్పింది, నాకు నమ్మకం ఉంది. అమ్మ చెప్పింది, నమ్మితే ఏదైనా సాధ్యం. అప్పుడు ఆ గుర్రం నుండి ఓ చిన్న వెలుగు వెలిసింది. నిహారిక ఆశ్చర్యంతో చూస్తుండగానే అది నెమ్మదిగా, తరువాత వేగంగా ఎగరసాగింది. నిహారిక భయపడకుండా దానిపై ఎక్కింది. గుర్రం ఆమెను తీసుకుని కిటికీ దాటి ఆకాశంలోకి ఎగిరింది. వారు మేఘాలపైగా ఎగిరారు, చంద్రుడి చుట్టూ, రంగురంగుల నక్షత్రాల మధ్యలో తేలారు. నిహారిక తాను కలల లోకంలోకి వచ్చిందని గ్రహించింది. ఇక్కడ పువ్వులు కథలు చెబుతాయి, ప్రతి ఆలోచన జీవిస్తుంది. ఒక తేలియాడే ద్వీపంపై గుర్రం దిగింది. మెల్లగా మాట్లాడింది, ఇది నీ కలల ప్రపంచం, నిహారిక. ఇక్కడ మార్గాలు నీవు నమ్మినప్పుడే కనిపిస్తాయి. నీ హృదయం నమ్మకం ఉంచినంతకాలం ఈ లోకం ఉండగలదు. నిహారిక చిరునవ్వు చిందించింది. ఆమె అర్థం చేసుకుంది, అద్భుతాలు నిజంగా నమ్మినప్పుడే జరుగుతాయి. ఆ రాత్రి తర్వాత ప్రతి రాత్రి ఆమె తన మాయా గుర్రంతో ఎగిరేది. కొత్త కొత్త మాయా లోకాలను అన్వేషించేది. కాని ఆ మాయాజాలం ఆమె గుండెల్లో ఓ రహస్యంగా దాచుకుంది. ఎందుకంటే కొన్ని మాయలు మౌనంగా ఆనందించడానికి మాత్రమే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.